యూట్యూబర్ హర్షసాయి వ్యవహారం చిక్కడు దొరకడులా మారింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో హర్షసాయిపై రేప్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు యూట్యూబర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సైబరాబాద్ నార్సింగి పరిధిలోని హర్షసాయి ఉన్నా పోలీసులకు మాత్రం చిక్కడం లేదు. 2 రోజులుగా హర్షసాయితో పాటు ఆయన కుటుంబ సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారు. కూల్ డ్రింక్ లో మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయాక హర్షసాయి అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం హర్షసాయి తండ్రి రాధాకృష్ణ దగ్గరికి వెళ్లడంతో పెళ్లి జరిపిస్తానంటూ కేసు పెట్టకుండా మభ్యపెట్టాడని బాధితురాలు వివరించారు. అటు బాధితురాలి ఫోన్ రికార్డింగ్స్ ను మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వైరల్ చేశాడు. దీంతో హర్షసాయి తండ్రి రాధాకృష్ణతో పాటు యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు. యూట్యూబర్ హర్షసాయి వ్యవహారంలో తాజా అప్డేట్స్ ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. దుర్గేష్, సైబరాబాద్ కమిషనర్ లో సంచలనం రేపినటువంటి యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదైంది. రేప్ కేసు పెట్టినటువంటి నార్సింగ్ పోలీసులు 6 బృందాలుగా గాలిస్తున్నటువంటి 2 రోజుల నుంచి కూడా హర్షసాయితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టడంతోనే పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. హర్షసాయితో పాటు ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు మాత్రం సమాచారం లేదు. ఎందుకంటే అమ్మాయి మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియా ద్వారా మీడియాకు పంపించినటువంటి ఇమ్రాన్ ఖాన్ అని ఎవరైతే ఉన్నారో తను కూడా యూట్యూబరే, తన పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యూట్యూబర్లు అందరూ కూడా ఒకటే తన వాయిస్లన్నీ కూడా డబ్బింగ్ చేసి రకరకాల వైరల్ చేస్తున్నారని చెప్పేసి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కొన్ని డబ్బింగ్ చేశారు, కావాలని చేశారు. యూట్యూబర్స్ అంతా కూడా నన్ను కావాలని ఈ విధంగా చేశారు, ఒక మహిళను చూడకుండా ఈ విధంగా చేశాను అని చెప్పేసి ఆవేదన చేస్తున్న ఫిర్యాదు చేసిన పరిస్థితి. అదేవిధంగా తను ఏదైతే ఉన్నాడో హర్షసాయి తనకు కూల్ డ్రింక్స్ ఇంటికి తీసుకెళ్లి విల్లాకి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ లో మొత్తం అందించి తనపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సందర్భంలోనే మేకడుగా నగ్నంగా ఉన్నటువంటి కొన్ని వీడియోలను రికార్డ్ చేసి వాటిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి పోలీసులకు కూడా వివరించినటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా అత్యాచారం కేసు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే హర్షసాయి దొరికితే మాత్రమే హర్షసాయి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కానీ వాటి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ ఏదైతే వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటే దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సెర్చ్ చేసే అవకాశం ఉంది. ఈ మీద ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతున్నాయో వాటన్నిటి కూడా పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ హర్షసాయి కనుక ఉంటే వాటివన్ చేపించి నోటీసు తనను విచారిస్తే తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. కానీ తన పైన అత్యాచారం కేసు నమోదైనటువంటి పరిస్థితి తన కుటుంబ సభ్యులందరూ కూడా అజ్ఞాతం పరారులో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని కూడా పోలీసులు ఇంకా ఆచూకీగా లభ్యం కావడం లేదు. వాళ్ళ కోసమే పోలీసులు కూడా 6 బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక ఖచ్చితంగా విచారిస్తే, వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. మరి తనకు సంబంధించిన సన్నిహితులు కానీ తనతో గత 2-3 రోజుల నుంచి ఎవరైతే మాట్లాడారు, తన సన్నిహితంగా ఎక్కువ కాల్స్ మాట్లాడినటువంటి ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ కానీ వాళ్ళు ఎవరైతే కానీ స్నేహితులు కానివ్వండి వాళ్ళ కాల్ రికార్డ్స్ తీసి ఖచ్చితంగా వీళ్ళని కనుక పట్టుకొస్తే ఖచ్చితంగా తను దొరికే అవకాశాలు కనిపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసే అవకాశాలు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి వచ్చినటువంటి కాల్స్ కూడా వాటిని ఆధారం కూడా టెక్నికల్ ఆధారం కూడా పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కనుక మొదట ఈ రోజు రేపు మొత్తం పోలీసులు ఖచ్చితంగా సాయి హర్షను కూడా పట్టుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. విద్య రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.